Hi, yes, friends. This is Rajalakshmi, Faculty of Methodology, especially Biological Science Methods and Try Methods. సో ఈ వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బయోలాజికల్ సైన్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సపరేట్ కోర్సెస్ ఏపీ డిఎస్సి కొరకు మనకు యాప్లో రెడీగా ఉన్నాయి. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెథడాలజీ కార్నర్ అనేటువంటి యాప్ యొక్క లింక్ ఇవ్వబడింది. సో ఆ యాప్ లింక్ ద్వారా మీరు యాప్ను ఓపెన్ చేసి కోర్సెస్ని ఒకసారి చెక్ చేయండి. సో ఏపీ స్టూడెంట్స్ ఎస్పెషల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు డిఎస్సి బయోలాజికల్ సైన్స్ స్కూల్ స్టేట్కి సంబంధించినటువంటి పూర్తి కోర్సుకి సంబంధించిన వివరాలు కూడా మీకు యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఈరోజు ఈ స్మాల్ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే రీసెంట్గా మనకు తెలంగాణ రాష్ట్రంలో 24 జూలై 2024 రోజు జరిగినటువంటి బయోసైన్స్ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్లో ఒక తారాదేవి రిపోర్ట్ గురించి ఒక ప్రశ్న అడగడం జరిగింది. యాక్చువల్గా ఈ తారాదేవి రిపోర్ట్ అనేది మూల్యాంకనం యూనిట్కి సంబంధించినటువంటిది. మూల్యాంకనం మీకు తెలుసు, ఇవాల్యూషన్. అయితే జనరల్గా ఇప్పటి వరకు స్టూడెంట్స్ అందరూ కూడా కొత్త బుక్ చదవాలి, లేకపోతే పలానా సంవత్సరంలో ప్రింట్ అయినటువంటి బుక్స్ చదవాలి. సో ఈ విధమైన ట్రెండ్ ఈ మధ్య కాలం స్టూడెంట్స్లో చూస్తున్నాం. ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ డిఎస్సిలో ఈ బుక్కే చదవాలి అనేది ఉండేది కాదు. మనకు నోటిఫికేషన్లో కూడా ఎక్కడ అట్లా మెన్షన్ చేసేవాళ్ళు కాదు. సో అయితే నేను నా ఫాలోవర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఆఫ్లైన్ ఆన్లైన్లో నేను ఇచ్చే ఓరియంటేషన్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, మన క్లాసెస్ కూడా ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ క్లాసెస్ అయినా అకార్డింగ్ టు సిలబస్లో ఒక కాన్సెప్ట్ ఇస్తే ఆ కాన్సెప్ట్ సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం, అది ఇప్పుడు కొత్త బుక్లో ఉందా, ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉందా అనే దాంతో సంబంధం లేకుండా, సో ఇప్పుడు మూల్యాంకనము భావన, లేకపోతే మూల్యాంకనము రకాలు, లేదు అంటే ఇప్పుడు ఇంకేదన్నా ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ ఉంటే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఎన్ని బుక్స్లో ఉన్నా సరే గ్యాదర్ చేసి ఒక సమగ్రమైనటువంటి భావన లేదా కాన్సెప్ట్ని స్టూడెంట్స్కి ఇవ్వడం జనరల్గా నాకు అలవాటు. అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి ఏ స్టూడెంట్ అయినా, దానికి కోచింగ్ ఇచ్చే ఏ ఫ్యాకల్టీ అయినా జనరల్గా అదే ఓరియంటేషన్ ఫాలో అవడం సహజం. సో అలా అవ్వాలి కూడా. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన ట్రెండ్ ఏంటంటే, ప్రిపరేషన్లో ఈ న్యూ టెక్స్ట్ బుక్స్ చదవండి, ఈ ఇయర్లో ప్రింట్ అయ్యే బుక్సే చదవండి, ఇట్లా చెప్తున్నారు. అయితే ఒక విషయం గమనించండి, తారాదేవి రిపోర్ట్ 1956 సంబంధించిన రిపోర్టు అది ఎప్పటి బుక్లో ఉంది అంటే, అసలు మీ దగ్గర ఎవరి దగ్గర బుక్ ఉండదు. చాలా సీనియర్ మోస్ట్ డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు ఒక 10 ఇయర్స్ బ్యాక్, అది ఎప్పుడో ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ప్రింట్ అయినటువంటి అకాడమిక్ బుక్లో ఉన్న సమాచారం. సో మన యాప్ తీసుకున్న ప్రతి స్టూడెంట్కి తెలుసు, నా ఆఫ్లైన్ క్లాసెస్ విన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఆ బిట్ చాలా ఫెమిలియర్. అయితే విషయం ఏంటంటే, ఆ బిట్ ఇప్పుడు మన కొత్త టెక్స్ట్ బుక్స్లో కానీ, మన ఏ ఇతర మెటీరియల్స్ కానీ, ప్రైవేట్ పబ్లికేషన్స్ ఏ బుక్స్లో కానీ ఆ బిట్ అనేది మనకు కనిపించదు. ఎందుకంటే న్యూ టెక్స్ట్ బుక్స్లో లేదు ఆ బిట్. సో అది దేనికి సంబంధించింది అంటే పరీక్షా సంస్కరణలు అంటే పరీక్షల్లో రావాల్సినటువంటి మార్పులు. అది నేనే సందర్భంలో మన స్టూడెంట్స్కి ఎక్కువ చెప్తూ ఉండేదాన్ని అంటే, ఇప్పుడు మనకు పరీక్షా సంస్కరణలు లేదా పరీక్షల్లో వచ్చినటువంటి మార్పు, కొత్త మూల్యాంకన విధానం, నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం. సో ఈ సిసి అనేది NCF 2005 రికమెండేషన్స్కి అనుగుణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక 10 సంవత్సరాల నుంచి అమల్లో ఉంది. అయితే ఇప్పుడు సిసిలో కొన్ని లక్షణాలు, అంటే సిసికి ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్లో ఒకటి ఏంటి అంటే, ఫార్మేటివ్ అసెస్మెంట్కి 20% వెయిటేజ్ ఇవ్వడం, సమ్మేటివ్ అసెస్మెంట్కి 80% వెయిటేజ్ ఇవ్వడం. సో ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది తరగతి గదిలో బోధించే ఉపాధ్యాయుడే మూల్యాంకనం చేస్తాడు. ఈవెన్ మనకు 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ కూడా ఈ 20% వెయిటేజ్ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఏదైతే ఉందో ఆ మార్కులు మనకు బోర్డు వాళ్ళకు పంపించడము, అది మనకు బాహ్య పరీక్షలు అంటే సమ్మేటివ్ అసెస్మెంట్లో కలపడం అనేది జరుగుతుంది. అంటే ఇది మనకు ఫార్మేటివ్ అసెస్మెంట్ బోధించే ఉపాధ్యాయుడి చేత నిర్వహించబడుతుంది. ఇది అంతర్గత మూల్యాంకనము లేదా ఇంటర్నల్ అసెస్మెంట్కి ఎగ్జాంపుల్ అని చెప్తాం. తర్వాత బాహ్య పరీక్షలు లేదా ఎక్స్టర్నల్ అసెస్మెంట్కి ఎగ్జాంపుల్గా సమ్మేటివ్ అసెస్మెంట్ చెప్తాం. అయితే ఒక పరీక్షలో అంటే సంపూర్ణంగా 100 మార్క్స్ ఉండేటువంటి ఒక ఎగ్జామ్లో 20% అంతర్గత మూల్యాంకనానికి భారత్వం, 80% బాహ్య మూల్యాంకనానికి భారత్వం మనకు సిసిలో ఇచ్చారు. ఇది నూతన మూల్యాంకన విధానం అని ఇప్పుడు మీరు చదువుతున్నారు. అయితే యాక్చువల్గా పరీక్షా సంస్కరణలు ఈ రోజు వచ్చినవి కావు.
1956 తారాదేవి రిపోర్ట్. యాక్చువల్గా ఆల్ ఇండియా సైన్స్ టీచర్స్ అసోసియేషన్, అఖిల భారత శాస్త్ర ఉపాధ్యాయ సంఘం వారు మనకు సిమ్లాలో తారాదేవి అనే ప్రాంతంలో ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యి పరీక్షా సంస్కరణల మీద అక్కడ ఒక సెమినార్ లాంటిది జరిగింది. సో ఆ సెమినార్ యొక్క అవుట్పుట్ని తారాదేవి రిపోర్ట్ అంటారు. సో తారాదేవి రిపోర్ట్ 1956 అనమాట రిలీజ్ అయింది. సో ఆ తారాదేవి రిపోర్ట్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఇప్పుడు సిసికి అనుబంధంగా అట్లీస్ట్ విజ్ఞాన శాస్త్రం అంటే సైన్స్లో అయినా అంతర్గత భారత్వం అనేది ఇవ్వాలి, ప్రాక్టికల్స్కి ఎక్కువ భారత్వం అంటే 50% అని చెప్పారు వాళ్ళు. అంటే అంతర్గత మూల్యాంకనానికి 50% ఇచ్చి బాహ్య మూల్యాంకనానికి 50% వెయిటేజ్ భారత్వం ఇవ్వాలి అని చెప్తారు. సో ఇప్పుడు మనకు సిసిలో 20% అంతర్గత మూల్యాంకనానికి, అలాగే మనకు బాహ్య పరీక్షలు లేదా ఎక్స్టర్నల్ అంటే బాహ్య మూల్యాంకనానికి 80% ఉంది. ఇది ఈ రోజు ఎన్సిఎఫ్ 2005 చెప్పగా ఒక 10 సంవత్సరాల నుంచి మన 2 రాష్ట్రాల్లో అమలవుతుంది. కానీ ఎప్పుడో 1956లోనే తారాదేవి రిపోర్ట్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది పరోక్షంగా అని. తారాదేవి రిపోర్ట్ గురించి నేను సిసి ఎస్పెషల్లీ ఫార్మేటివ్ అసెస్మెంట్ చెప్పేటప్పుడు నేను ప్రతి క్లాస్లో చెప్పాను అది. సో ఆ బిట్ ఇప్పుడు రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను, అసలు ఈ వీడియో చేసే ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, మనకు తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి కంప్లీట్ అయిపోవచ్చింది, ఒక 31st ఎగ్జామ్తో ఇక అయిపోతుంది. ఏపీ స్టూడెంట్స్ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కువ కాల్స్ దీని గురించే. ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్ అనమాట. $1 million క్వశ్చన్, ఏ బుక్ చదవాలి? సో అంత అవసరం లేదు కన్ఫ్యూజను. అభ్యర్థులు కూడా ఇప్పుడు మీరు డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది కాబట్టి కొంచెం మీరు మెచ్యూర్డ్గా ఆలోచించాలి. ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఈ పలానా బుక్ చదవండి అంటే చిన్నపిల్లల లెక్క ఆ బుక్లో నుంచి ప్రశ్నలే వస్తాయనేది ఇప్పుడు కంటెంట్ కంటే ఒకవేళ ఆ ట్రెండ్ నడవచ్చు, మెథడాలజీకి మాత్రం అలా కాదు. అందుకోసం గమనించండి, మీకు సిలబస్ దగ్గర పెట్టుకొని సిలబస్లో టాపిక్స్ ఏ బుక్స్లో ఉన్నాయో ఆ పాయింట్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి ఒక మంచి బ్యూటిఫుల్ నోట్స్ తయారు చేసుకొని చదివితే మనకు బిట్స్ అనేవి మిస్ కాకుండా ఉంటాయి. సో ఇంకొక విషయం, నేను అన్వేషణ పద్ధతి గురించి యూట్యూబ్లో ఒక వీడియో చేశాను. అంటే అది మనకు తెలంగాణ సిలబస్కి సంబంధించే చేశాను. అఫ్కోర్స్ అన్వేషణ పద్ధతి ఏపీ సిలబస్లో ఉంది, టీఎస్లో ఉంది. సో కామెంట్ సెషన్లో ఎవరో ఒక స్టూడెంట్ కూడా కామెంట్ చేశారు. దేని గురించి చేశారంటే, ఈ అన్వేషణ పద్ధతి మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా ఓల్డ్ టెక్స్ట్ బుక్, మేడం ఓల్డ్ టెక్స్ట్ బుక్ చెప్తున్నారు, ఇది వేస్ట్ అని కింద పెట్టారు. సో గమనించండి, యాక్చువల్గా మనకు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఇన్ఫర్మేషన్ ఉందా, న్యూ టెక్స్ట్ బుక్లో ఇన్ఫర్మేషన్ ఉందా అనేది క్రైటీరియా కాదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రస్తుతం న్యూ టెక్స్ట్ బుక్స్ అంటే ప్రస్తుతం ప్రింట్ అయిన న్యూ టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అది చదువుతూనే ఒక టాపిక్ మీరు చదువుతున్నారు, అన్వేషణ పద్ధతి గురించి చదువుతున్నారు అనుకోండి, కొత్త టెక్స్ట్ బుక్లో ఉంది. సో అదే అన్వేషణ పద్ధతి ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉంటే, కొత్త టెక్స్ట్ బుక్లో లేని అడిషనల్ పాయింట్స్ ఏమైనా పాత టెక్స్ట్ బుక్లో ఉంటే డెఫినెట్గా అవి కూడా యాడ్ చేసుకొని చదవాలి. ఇప్పుడు మనకు మూల్యాంకనం అనేది కొత్త టెక్స్ట్ బుక్స్లో అన్ని అకాడమీ టెక్స్ట్ బుక్స్లో 2 స్టేట్స్లో దానిలో ఉంది. కానీ తారాదేవి రిపోర్ట్ అనేది అత్యంత ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సమాచారం. డెఫినెట్గా దాన్ని ఇక్కడ మనం ప్రస్తావించుకొని సమగ్రంగా ఒక కాన్సెప్ట్ లాగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మెథడాలజీ విషయంలో అప్పుడు నేను అన్వేషణ పద్ధతి వీడియో చేస్తే ఒక స్టూడెంట్ నెగిటివ్ కామెంట్ పెట్టారని చెప్పాను కదా, ఈ పాత బుక్ చెప్తున్నారు ఇది వేస్ట్ అని. యాక్చువల్గా అన్వేషణ పద్ధతి అనేది తెలంగాణలో ఇప్పుడు నడుస్తున్న కొత్త టెక్స్ట్ బుక్లో ఇవ్వబడలేదు, కానీ సిలబస్లో ఇచ్చారు. సో సిలబస్లో ఇచ్చినప్పుడు ఏం చదవాలి, ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో ఎన్ని టెక్స్ట్ బుక్స్లో ఉన్నా ఆ సమాచారం మొత్తం యాడ్ చేసుకొని చదవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే గమనించండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా ఈ కన్ఫ్యూషన్ ఉంది కాబట్టి చెప్తున్నాను. కొత్తగా ప్రింట్ అయ్యి సెమిస్టర్ 1, 2 అనేటువంటి 2 బుక్స్తో పాటుగా మీరు టెట్ ఇప్పుడు మీకు టెట్ నోటిఫికేషన్ వచ్చింది, అందులో మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఆ బ్రోచర్లో మీకు సిలబస్ కనుక మీరు గమనిస్తే మెథడాలజీకి ఏమని ఇచ్చారంటే 2019 16 నుంచి 19 వరకు ప్రింట్ అయ్యి ఉన్న బుక్ అని ఇచ్చారు. యాక్చువల్గా 16 నుంచి 19 వరకు ప్రింట్ అయ్యి ఉన్నటువంటి బుక్లో ఎన్సిఎఫ్ 2005 కానీ ఎస్ఎస్సిఎఫ్ 2011 కానీ దానికి సంబంధించిన పొజిషన్ పేపర్స్ ఆధార పత్రాలకు సంబంధించిన సమాచారం కానీ
ఇప్పుడు విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి నూతన అంశాలన్నీ కూడా పాఠశాల విద్యా ప్రణాళికలో వచ్చిన విప్లవాత్మక మార్పులన్నీ కూడా సమగ్రంగా దేనిలో ఇవ్వబడ్డాయంటే 2016 to 19 ఆ బుక్లో చక్కగా ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ప్రింట్ అయిన సెమిస్టర్ 1-2లో కొంచెం ఆ పాయింట్స్ లేవన్నమాట. ఇప్పుడు ఎన్సెప్ 2005 గురించి, సిసిఈ గురించి కానీ, తర్వాత ఇప్పుడు మనకు అమల్లో ఉన్నటువంటి బోధనా పద్ధతి నిర్మాణాత్మక ఉపగమం గురించి కానీ పెద్ద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ లేదు. నేను ఆ బుక్స్ రిఫర్ చేసినప్పుడు అనుకున్నాను, ఇవి కొత్త బుక్స్ ప్రింట్ అయినాయి కానీ దీనిలో ఉన్న ఇన్ఫర్మేషన్ చాలా ఓల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎన్సెప్ 2005 తర్వాత ఇప్పుడు నడుస్తున్న సిసిఈ గురించి కానీ, ఇప్పుడు అమల్లో ఉన్న బోధనా పద్ధతి అయిన కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ నిర్మాణాత్మక ఉపగమం గురించి ఇందులో పెద్దగా ఇవ్వలేదు అని అనుకున్నాను. జస్ట్ అది అప్పుడు నేను ఫీల్ అయినటువంటి నా యొక్క ఒపీనియన్. సో కారణం ఏదైనా కావచ్చు, మనకు టెట్ సిలబస్లో అయితే ఆ ఓల్డ్ టెక్స్ట్ బుక్ అంటే 2016 to 19 బుక్కే ఇచ్చారు. మరి ఇప్పుడు డిఎస్సికి ఎలా ఇస్తారు, మనం ఎలా చదవాలి అనేది మీ అందరిలో ఉన్నటువంటి డౌట్ కదా. సో నేను చెప్తున్నాను, ఈ విషయాన్ని దయచేసి మీరు పాటిస్తే ఇప్పుడు ఒక్క పాయింట్ మిస్ అయినా మనకు జాబ్ మిస్ అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి చూసుకుంటే చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఈ డిఎస్సిలో మనకు జాబ్ పోతే మళ్ళీ వచ్చే అవకాశం, ఇంత పెద్ద డిఎస్సి వస్తుందా అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు మీరు మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకుంటే డెఫినెట్గా జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా మేము ఆన్సర్ చేయాలి క్వశ్చన్ పేపర్ని అంటే డెఫినెట్గా మీరు ఇప్పుడు మీకు అమల్లో ఉన్నటువంటి 2 సెమిస్టర్ 1-2 కొత్త టెక్స్ట్ బుక్స్తో పాటుగా ఓల్డ్ టెక్స్ట్ బుక్, ఓల్డ్ అంటే ఏది మరి పాత బుక్ చదవమని చెప్పట్లేదు. 2000 ఇప్పుడు టెట్లో ఇచ్చారు చూడండి, టెట్ సిలబస్ మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ బ్రౌచర్లో మీకు ఇచ్చారు సిలబస్, ఒకసారి గమనించండి. 2016-19 సంబంధించిన బుక్ ఏదైతే ఉంటుందో అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చదవాలి. సో ఈ 2 బుక్స్ ప్లస్ అది మొత్తం 3 బుక్స్ తీసుకుంటే సమగ్రంగా మెథడాలజీ గురించి పూర్తి సమాచారం వస్తుంది. మీకు సిలబస్లో ఇచ్చిన ప్రతి టైటిల్ గురించిన పూర్తి పాయింట్స్ కవర్ అవ్వాలంటే అట్లీస్ట్ ఈ 3 బుక్స్ చదవాల్సి ఉంటుంది. అందుకే ఈ బుక్కే ఒక్కటే చదవాలి అనేటువంటి కాన్సెప్ట్ మీ బ్రెయిన్ నుంచి తీసేయండి. ప్రస్తుతం అమల్లో ఉన్న వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఫస్ట్ అదే చదవాలి. దానిలో ఉన్న టాపిక్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉంటే డెఫినెట్గా మనకు సిలబస్లో ఉన్నటువంటి టాపిక్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉంటే దానికి సంబంధించిన అడిషనల్ పాయింట్స్ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి, ఇది మర్చిపోవద్దు. దీనికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ తారాదేవి రిపోర్ట్కి సంబంధించిన ప్రశ్న. సో ఈ తారాదేవి రిపోర్ట్కి సంబంధించినటువంటి ప్రశ్న మన ఆఫ్లైన్ క్లాసెస్ కానీ ఆన్లైన్ క్లాసెస్ విన్న ప్రతి స్టూడెంట్ పెట్టారు. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఒక స్టూడెంట్ ఫోన్ చేసి, మేడం తారాదేవి రిపోర్ట్ గురించి మీకు చెప్తూ ఉండేవాళ్ళు, అది మనకు క్వశ్చన్ వచ్చిందని చెప్పారు. సో మన ఆన్లైన్ క్లాసెస్ విన్న చాలా మంది స్టూడెంట్స్ బాగా రాశారు. అయితే నేను ఇంతకు ముందు పెట్టినటువంటి వీడియో చేయమంటే స్టూడెంట్స్ ఇప్పుడు వీడియో చేసి బాగా రాసామని చెప్పుకొని జాబ్ రాకపోతే ఎలా ఉంటుంది అనేటువంటి ఫీలింగ్తో చాలామంది వీడియో వద్దులే మేడం జాబ్ వచ్చాక చేద్దాము, ఈ పోస్ట్ తక్కువ ఉన్నాయి కదా, సో అందుకోసం ఒక 2 స్టూడెంట్స్ మాత్రమే బాయ్స్ చేశారు, మిగిలిన గర్ల్స్ ముందుకు రాలేదనమాట. జాబ్ రాకపోతే మళ్ళీ ఇప్పుడు బాగా రాసామని చెప్తే బాగుండదు అనే ఉద్దేశంతో. సో ఎనీహౌ నేను చెప్పేది ఏంటంటే ఏపీ స్టూడెంట్స్ గమనించుకోండి, ఈ బుక్ ఆ బుక్ అని ఒకటే బుక్ని పట్టుకొని కూర్చొని చదవకుండా మొత్తం మీకు ఇప్పుడు కొత్తగా ఉన్న 2 టెక్స్ట్ బుక్స్ 2016-19 మీకు టెట్లో 16-19 బుక్ అని ఎందుకు ఇచ్చారనేది విషయం మీకు అర్థమైందా? చాలా కొత్త ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు మనకు పాఠశాల విద్యా ప్రణాళికలో వచ్చిన విప్లవాత్మక మార్పులన్నీ కూడా దానిలో చక్కగా ఇవ్వబడ్డాయి. మీ న్యూ టెక్స్ట్ బుక్స్ ఇప్పుడు ప్రింట్ అయినాయి న్యూ అన్నదే కానీ దానిలో ఇప్పుడు ఉన్నటువంటి కరెంట్ నడుస్తున్న బోధనా పద్ధతులు కానీ వీటికి సంబంధించిన పూర్తి సమాచారం లేదు. పాత బోధనా పద్ధతుల గురించి బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఇప్పుడు మనం నూతన టెక్స్ట్ బుక్స్ 2 చదవాలి, అంతకుముందు ఉన్న 2016-19లో ప్రింట్ అయినటువంటి గ్రీన్ కలర్ లావుగా ఉంటుంది చూడండి బుక్, అది కూడా చదవాలి. సో ఇప్పుడు మనకు ఆన్లైన్ క్లాసెస్ మన యాప్లో ఈ 3టికి సంబంధించిన పూర్తి సమాచారం అంతా కూడా ఒక కాన్సెప్ట్ వైజ్ మీకు ఇవ్వబడుతుంది. అంటే ఒక బుక్ పెట్టుకొని మీరు అదే బుక్ని పట్టుకొని ఊరికి అనలైజ్ చేసుకుంటూ చదవడం అనేది ప్రమాదకరమైన విషయం. ఒక కాన్సెప్ట్ తీసుకుంటే దానికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది మీరు డెఫినెట్గా గ్యాదర్ చేయాలి. మనకు యాప్లో ఇచ్చేటువంటి వీడియో క్లాసెస్ కానీ అలాగే టెస్ట్ సిరీస్ ఒకటి 1500 బిట్స్, ఈ 3 బుక్స్ బేస్ చేసుకొని 3 బుక్స్ రిఫర్ చేసి ఒక 1500 బిట్లు ప్రిపేర్ చేస్తూ ఎండింగ్లో ఉంది. సో ఒక 2 డేస్లో కావచ్చు అది పబ్లిష్ అవుతుంది. సో టెస్ట్ సిరీస్ మీరు చేసిన క్లాసెస్ విన్న కాన్సెప్ట్ బేస్డ్ నేర్చుకోండి. మెథడాలజీ ఎస్పెషల్లీ మొన్న టీఎస్లో వచ్చిన పేపర్
అది ఒకసారి మనం ఎనాలిసిస్ చేస్తే డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా తక్కువ వచ్చినాయి. మీరు ఎప్పుడైనా కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ జరిగినప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్ రాకపోయినా క్వశ్చన్ ఎలా ఇచ్చినా రాసే ఎబిలిటీ పెరుగుతుంది. సో క్వశ్చన్ ఎలా ఇచ్చినా రైట్ ఆన్సర్ పెట్టే ఎబిలిటీ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కొత్త బుక్సే చదవాలి అనేటువంటి ఇది కాదు. ఒక సిలబస్లో కాన్సెప్ట్ ఇస్తే అది ఎక్కడున్నా గ్యాదర్ చేసుకొని చదవాలి. సో ఈ 3 టెక్స్ట్ బుక్స్కి సంబంధించిన పూర్తి వీడియో క్లాసెస్ మన యాప్లో ఉన్నాయి. అలాగే టెస్ట్ సిరీస్ కూడా 1500 అప్లికేషన్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మెథడాలజీ కార్నర్ అనేటువంటి యాప్ని ఒకసారి మీరు ఓపెన్ చేసి చెక్ చేయండి.